క్యాబేజ్ కర్రీ, క్యాబేజ్ ఫ్రై చేస్తున్నాను. దీంతో మీరు క్యాబేజ్ని ఈ విధంగా తురుముకోండి. 1 నిమిషంలో అయిపోతుంది. ఏదైనా పెద్ద ముక్కలు ఉంటే కనుక కట్ చేసేసుకోండి. సో దీనికి కావాల్సింది కొంచెం కందిపప్పు నానబెట్టుకోండి. చూసారు కదా, దీనికి కావాల్సిన వస్తువులు మిరప్పొడి, పసుపు పొడి, ధనియాల పొడి, ఉప్పు. ఇదేమో తాళింపు పొడి అంటారు కదా, అంటే ఇది ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ఉప్పు, తెల్లగడ్డ కొంచెం వేసి దాన్ని పొడి చేసి ఉంటారు. అది కూర వేస్తే టేస్ట్ ఉంటుంది. కచ్చా పక్కాగా దంచుకున్న 2 తెల్లపాయలు, కరివేపాకు, ఇది పోపుకి, ఇంకా నూనె మామూలే కదా. సో ఇవి ఈరోజు ఈ కర్రీ చాలా పొడి కర్రీ అనమాట. అంటే తాలింపులాగా చేస్తాం, బాగుంటుంది. రసంలోకి, పప్పులోకి నంచుకోవచ్చు, లేదంటే పొడన్నంలో కూడా నంచుకోవచ్చు. పొడన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు, బాగుంటుంది. ఇది ఒక్కసారి ఫాలో అవ్వండి, చాలా డెడ్ ఈజీ కర్రీ ఇది. చూసారు కదా, అంతేనండి. దీనికి కావాల్సింది సింపుల్ రెసిపీ అనమాట ఇది. చూడండి, కొంతమందికి ఈ క్యాబేజ్ స్మెల్ పడదు. అలాంటి వాళ్ళు కొంచెం ఉప్పు వేసి నీళ్ళల్లో కొంచెం కడుక్కోండి. ఇట్లా నీళ్ళు వేసి మొత్తం కడిగి పెట్టుకోవాలి. ముందుగా మనం కొంచెం నీళ్లు తెల్లబెట్టుకొని నానబెట్టుకున్నాం కదా కందిపప్పు, దీన్ని వేసి కొంచెం ఉడకబెట్టుకోవాలి. కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత మనం క్యాబేజీని కూడా వేసేస్తాము. కొంతమంది క్యాబేజీ స్మెల్ పడదు కదా, నచ్చదు. సో ఈ విధంగా వాళ్ళు శుభ్రంగా కడిగేసి వండుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇట్లా ఆ స్మెల్ అంతా పోతుంది. కొంతమందికి ఆ స్మెల్ నచ్చదు. ఈ విధంగా మనం కడిగేసుకుంటే ఆ స్మెల్ అంతా పోతుంది అనమాట. కడిగిన తర్వాత ఇది మనం చేతిలోకి రాదు కదా, మనం దాంట్లో ఈ విధంగా మొత్తం తీసేసుకోవచ్చు అనమాట. ఈజీ ప్రాసెస్ ఇది. కొంచెం కూడా ఉండదు, మొత్తం వచ్చేస్తుంది. చూడండి, చూసారు కదా, మొత్తం వచ్చేసింది కదా. ఇంకా రావాలంటే అది మనం సింక్ దగ్గర పెట్టేసి వడగెట్టుకుంటే పోతుంది అన్నమాట. చూడండి, కొంచెం మెత్తబడింది. ఇప్పుడు మనం క్యాబేజీ కూడా వేసేస్తాం. ఇందులో క్యాబేజీ వేసేస్తున్నాము. ఇందులో ఉప్పు, పసుపు, మిరప్పొడి మాత్రమే వేస్తాం. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు, మిరప్పొడి, పసుపు పొడి, ధనియాల పొడి, ఇవి 4 మాత్రమే ఇందులో వేసేస్తాము. ఇప్పుడు దీంట్లో మనం మిరప్పొడి, పసుపు పొడి, ధనియాల పొడి, ఉప్పు, ఇవి 4 ఐటమ్సే వేసి కలిపెట్టి ఈ లోపల ఈ వాటర్ ఉంది కదా, అది కూడా ఇంకిపోయేదాకా కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి. ఉప్పు, మిరప్పొడి, పసుపు పొడి, ధనియాల పొడి అవే మాత్రమే వేసాము. ఆ నీళ్ళు ఇంకిపోయే వరకు కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్నాము. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత మనం ఈ పోపు సామాన్లు వేసేస్తాము. ఇవన్నీ నీళ్ళు కూడా కొంచెమే ఉన్నాయి. ఇప్పుడు దాన్ని పోపు పెట్టేస్తాము. ఆయిల్లో మనం ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత తెల్లగడ్డలు వేసి అయిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న ఇవన్నీ ఇందులో వేసేస్తాం. వాటర్ అంతా బాగా ఇదైపోతుంది. సిమ్లో కొంచెంసేపు పోపులో కొంచెంసేపు ఇది బాగా ఫ్రై అవ్వాలి.
కొంచెం అయిన తర్వాత చూద్దాం. పొడి పొడి అయిపోయిందండి కర్రీ. ఇంకా మనం ఉప్పు చూసుకొని మసాలా పొడి ఉందని చెప్పా కదా, ఇది చల్లేయడమే. ఇందాక ఆల్రెడీ కారం వేసాము, ఎండుమిర్చి వేసాము. ఇది ఊరికే మసాలా పొడి, తాలింపు పొడి అంటారు. దీంట్లో కొబ్బరి ఎండుమిర్చి ఉంటుంది. సరిపోయడం ఇదేనండి కూర. ఉప్పు కారం సరిపోయింది, అంత బాగుంది. మీకు ఉప్పు తగ్గితే వేసుకోండి, కారం తగ్గితే వేసుకోండి. అంతే. ఇది పొడి కూర, క్యాబేజీ కందిపప్పు ఫ్రై. మీరు దేంట్లైనా ఇది వేసుకొని తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.